హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నా స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేస్తాను అన్నదైతే మీకు చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బిర్యానీ పాట్ అయితే నేను స్టవ్ మీద పెట్టేస్తాను. అందులో కొంచెం నెయ్యి అలానే ఆయిల్ వేసేసుకుని బిర్యానీ దినుసులు హోల్ గరం మసాలా అనేవన్నీ యాడ్ చేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు ముందుగా చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ అన్నీ వేసేసుకొని కొంచెం కుక్ అవ్వాలి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా అంటే వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. అవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా, నేనైతే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను జస్ట్ ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు వాటిని మగ్గనివ్వాలి. కొంచెం దాని తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అలా మంచిగా స్మెల్ వచ్చే వరకు కొంచెం వాటిని ఫ్రై అయితే చేసుకోవాలి. అవన్నీ కొంచెం కుక్ అయినాయి అనుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నామో ఆ క్వాంటిటీకి 1:2 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. అవి కొంచెం వాటర్ అన్నీ మంచిగా మరిగిన తర్వాత నా ముందుగా నానబెట్టిన రైస్ అయితే వేసేసాను. వేసిన తర్వాత వీటిలో వచ్చేసి ఇప్పుడు సాల్ట్ మనం ముందుగా వచ్చేసి వెజిటేబుల్స్కి సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడైతే బిర్యానీకి సరిపడా సాల్ట్ చెక్ చేసుకుని ఒకసారి సాల్ట్ అయితే యాడ్ చేసేయాలి. సో మంచిగా సాల్ట్ అదంతా సరిపోయిన సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి చెక్ చేసేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే నేను ఫుడ్ కలర్స్ అవి అయితే నేను అసలు యూస్ చేయనండి. దానికని చెప్పేసి కొంచెం లుక్ వైజ్ బాగుండాలని చెప్పేసి కొంచెం పసుపుని వాటర్లో కలిపేసి పైన కొంచెం అలా యాడ్ చేసేసాను. దానివల్ల ఏంటంటే మంచి కలర్ అయితే యాడ్ అవుతుంది, ప్రజెంటేషన్ కూడా బాగుండిద్ది చూడటానికి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి అయితే యాడ్ చేసేసి లిడ్ పెట్టేసి ఒక 5 to 6 minutes అనేది స్టవ్ని సిమ్లోనే ఉంచేయాలి. సో దానివల్ల ఏంటంటే మనం వేసిన కొత్తిమీర పుదీనా కూడా మంచిగా కుక్ అవుతుంది. దానివల్ల ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది. ఫైనలీ బిర్యానీ అయితే కంప్లీట్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనలీ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.